హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకి రవీంద్ర. నేను డైటీషియన్ అండ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. మార్చ్ 4 వచ్చేసి వరల్డ్ ఒబెసిటీగా WHO గుర్తించింది. సో, ఈ ఇప్పుడొచ్చేసి చాలా మందిలో ఒబెసిటీ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్‌గా మనం చూస్తున్నాము. సో, ఒబెసిటీ ఎందుకొస్తుంది, మరియు మనం పాటించాల్సినటువంటి నియమాలేంటి అనే దాని గురించి ఈరోజు మీకు డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ గుడ్ హెల్త్ అనే టాపిక్ మీద చెప్తున్నాను. సో, మనం ఫుడ్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ అ ఫుడ్? ఫుడ్ అంటే మనకు ఒక ఫ్లూయల్ లాంటిది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీ వచ్చేసి మనకు ఫుడ్ నుంచి వస్తుంది. అంటే మనం చేసేటువంటి వాకింగ్ కానీ, లేకుంటే డైలీ వర్కింగ్ లైఫ్ స్టైల్ కానీ, లేకుంటే ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు ఎనర్జీ అనేది నీడ్ ఉంటుంది. ఆ ఎనర్జీ వచ్చేసి మనకు ఫుడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఫుడ్లో ముఖ్యమైనటువంటి న్యూట్రియన్స్ వచ్చేసి 2 రకాలుగా మనం చూస్తాం. మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, అలాగే మైక్రోన్యూట్రియన్స్ మినరల్స్ అండ్ వైటమిన్స్. ఈ 2 కూడా మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇది ఎందుకంటే మన బాడీ బిల్డింగ్ కానీ, లేకుంటే స్కిన్ ప్రొటెక్షన్ కానీ, లేకుంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్ కానీ ఈ న్యూట్రియన్స్ అనేది ఎంతో కీలకమైనవి. ఏవైతే మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయో, ముఖ్యంగా వైటమిన్ ఏ కానీ, వైటమిన్ డి కానీ, వైటమిన్ సి కానీ, వైటమిన్ బి కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే డెఫిసిటీ ఉంటుందో వాటి వల్ల కూడా ఇండైరెక్ట్గా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే వైటమిన్ డి డెఫిసిటీ ఉంటుందో వాళ్ళలో వచ్చేసి ఒబెసిటీ చూస్తాము, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చూస్తాం. సో, అందుకోసం మనం న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో, మైక్రో కానీ మ్యాక్రో కానీ, మన బాడీకి తగినంత ప్రతిరోజు కూడా మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కామన్గా మనం చూసుకోవాల్సింది బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏం లేదు, మనం ఉన్నటువంటి హైట్, వెయిట్ని బట్టి మనం సరైన వెయిట్ ఉన్నామా, లేకుంటే ఓవర్ వెయిట్ ఉన్నామా, లేకుంటే ఒబెసిటీ ఊబకాయం ఉన్నామా అనేది గుర్తించవచ్చు. సో, బాడీ మాస్ రేంజెస్ వచ్చేసి కామన్గా అండర్ వెయిట్ లెస్ దాన్ 18.5 ఉంటుంది. నార్మల్ వెయిట్ వచ్చేసి 18.5 to 24.9 ఉంటుంది. అలాగే ఓవర్ వెయిట్ 25 to 29.9 ఉంటుంది. ఒబేసిటీ చూసుకున్నప్పుడు 30 to 34.9 ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ, లేకుంటే మార్బిడిటీ ఒబేసిటీ అని మనం చెప్తాము. ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్యంలో ఎక్కువ హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది. అంటే కామన్గా గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, మనం ఐడియల్ బాడీ వెయిట్ మీరు ఇంటి దగ్గర నుంచైనా చూసుకోవచ్చు. కామన్గా ఏంటంటే పెద్దవాళ్ళలో హైట్ -100 తీసుకుంటాము. హైట్ -100 ఈక్వల్ టు వచ్చినటువంటి దాన్ని వచ్చేసి కేజీస్లో మనం చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు అయితే ఏజ్ +4 × 2. ఎవరైతే ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళను ఓవర్ వెయిట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ 160 సెంటీమీటర్స్ ఉన్నారు, -100 చేస్తే 60 వస్తుంది. సో, అతను ఉండాల్సింది 60 kgs ఉండాలి. ఒకవేళ అతను 80 కేజీలు కానీ, లేకుంటే 90 కేజీలు ఉన్నారంటే మనకు ఉండవలసిన దానికంటే ఓవర్ వెయిట్ కింద ఉన్నారనేసి గుర్తించవచ్చు. సో, కామన్గా వచ్చేసి చిన్నపిల్లల్లో కానీ, లేకుంటే పెద్దల్లో కానీ ఇప్పుడు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో, చిన్నపిల్లల్లో ఒకటి మాల్న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది, అలాగే విటమిన్ డెఫిసిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్, ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఎయిదర్ పిల్లలు అండర్ వెయిట్ ఉండడం, లేకుంటే ఓవర్ వెయిట్ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాము. అసలు ఓవర్ వెయిట్ ఎందుకు ఉంటారంటే అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. సో, ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అని చూసుకున్నప్పుడు అంటే బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అలాగే చాక్లెట్స్ కానీ, లేకుంటే స్వీట్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒబేసిటీతో పాటు కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్, టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. క్రానిక్ మెటబాలిజం డిజార్డర్స్ అంటే చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటిక్ లాగా మనం చూస్తాము. సో, అది జీన్స్ ద్వారా వస్తుంది, లేకుంటే ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసుకున్నప్పుడు కామన్గా హార్ట్ డిసీజెస్ ఉంటాయి, అలాగే షుగర్ ఉంటుంది, ఆర్థరైటిస్ ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా చాలామందిలో వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందిలో ఫ్యాటీ లివరు మరియు ఒబేసిటీ అనేది ఇప్పుడు కామన్గా ప్రాబ్లం లాగా మనం చూస్తున్నాము.
ఇప్పుడు జనరేషన్‌లో చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నారు. అలాగే ఒబేసిటీ ఉన్నారు. ముఖ్యంగా స్టమక్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే ఒబేసిటీ ఉండడం వల్ల వాళ్ళకు ఫ్యాటీ లివర్ కానీ, లేకుంటే బోన్ డిసీజెస్ కానీ, లేకుంటే మన శరీరంలో లిపిడ్ ప్రొఫైల్‌లో చేంజెస్ కానీ, లేకుంటే డయాబెటిక్ రావడం కానీ, లేకుంటే అమ్మాయిల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇవి కామన్ ప్రాబ్లమ్స్ లాగా మనం చూస్తున్నాం. చాలామందిలో హెల్త్ చెకప్ చేయించినప్పుడు ఫ్యాటీ లివరు, లేకుంటే పీసీఓడి, అలాగే లిపిడ్ ప్రొఫైల్‌లో చేంజెస్ రావడం, లేకుంటే ప్రీ డయాబెటిక్ లాగా చూపించడం, ఇవి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్. సో వాళ్ళను వాటిని ఓవర్‌కమ్ చేయాలంటే, సో ఒకటి వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒక మంచి ఆప్షన్. అలాగే ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా చేంజెస్ చేసుకోవడం మంచి ఆప్షన్ లాగా మనం చూసుకోవచ్చు. ఒబేసిటీ అంటే ఏంటి? ఒబేసిటీ అంటే బిఎంఐని బట్టి గుర్తిస్తాము. అలాగే పొట్ట యొక్క చుట్టుకొలతను బట్టి కూడా చూస్తాము. సో బిఎంఐ 30 కంటే అబోవ్ ఉంటే వాళ్ళను ఒబేసిటీ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే వెస్ట్ హిప్ రేషియో అంటే మన యొక్క నడుము చుట్టుకొలత, అలాగే బ్యాక్ చుట్టుకొలత, ఈ 2 కూడా నిష్పత్తిని బట్టి కూడా వాళ్ళు ఒబేసిటీ కింద ఉన్నారా లేదనేది చూస్తాం. సో డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అమ్మాయిల్లో వచ్చేసి లెస్ దాన్ 0.85 ఉంటే వెస్ట్ హిప్ రేషియో వాళ్ళు నార్మల్ కింద ఉన్నట్లు. అలాగే అబ్బాయిల్లో వచ్చేసి లెస్ దాన్ 1.5 1 లేకుంటే 0.9 ఉంటే వాళ్ళు హెల్తీగా అంటే ఒబేసిటీ లేనట్లుగా గుర్తించవచ్చు. ఎవరికైతే పొట్ట ఎక్కువ ఉంటుందో వాళ్ళని వచ్చేసి సెంట్రల్ ఒబేసిటీ లాగా చూస్తారు. సో బోన్ డిసీజెస్ కూడా వైటమిన్ డి డెఫిసిటీ వల్ల వస్తుంది. అలాగే కాల్షియం డెఫిసిటీ వల్ల వస్తుంది. అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా బోన్ డిసీజెస్ అనేది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్. నెక్స్ట్ డిస్లిపిడేమియా. ఎవరికైతే లిపిడ్ ప్రొఫైల్‌లో అంటే ఎల్‌డిఎల్ ఎక్కువ ఉండడం, లేకుంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం, సో అలాగా అబ్నార్మల్ వాల్యూస్ వచ్చినప్పుడు దానిని మనకు డిస్లిపిడేమియా అంటాము. అంటే ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో చేంజెస్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనము లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోవడం ద్వారా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతున్నాయి అనేది మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయంటే దానికి తగినట్టుగా మనం డైటరీ మోడిఫికేషన్స్ కానీ, లేకుంటే మెడికేషన్స్ ద్వారా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. డిస్లిపిడేమియా ఎక్కువ ఉండడం వల్ల కామన్‌గా హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ముందు నుంచి దానికి తగినటువంటి జాగ్రత్తలు, వాకింగ్ కానీ, లేకుంటే డైట్ కానీ, లేకుంటే మెడిసిన్స్, ఈ 3 మీద కూడా డిపెండ్ చేస్తేనే తక్కువ టైంలో డిస్లిపిడేమియా ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదండి, లివర్లో ఫ్యాట్ స్టోరేజ్ ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. సో దీన్ని కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కింద చూస్తారు. సో ఎవరికైతే గ్రేడ్ 1 ఉంటుందో వాళ్ళు కొంచెం లిటిల్ హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది. ఎవరికైతే గ్రేడ్ 4 ఉంటుందో వాళ్ళ యొక్క లివరు ఎక్కువ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా మనము 2 రకాలైనటువంటి ఫ్యాటీ లివర్ చూస్తాము. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, 2 వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ లివర్లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎవరైతే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎక్కువ ఉంటుందో సో దానివల్ల లివర్లో చేంజెస్ రావడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్తో చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్తో పాటు అలాగే మెడికేషన్స్ ఏమన్నా అవసరమైతే మెడిసిన్స్ కూడా వాడాలి. అసలు మనం ఫ్యాటీ లివర్ ఉందా లేదని ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు? అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకున్నప్పుడు మీ శరీరంలో ఫ్యాటీ లివర్ ఉందా లేదనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము ప్రీ డయాబెటిక్ ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము. సో ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి? సో ఎవరికైతే వాళ్ళ శరీరంలో షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ కనిపిస్తుందో, కామన్‌గా చిన్న ఏజ్‌లో అంటే 20 ఇయర్స్, 25 ఇయర్స్, లేకుంటే 30 ఇయర్స్ వాళ్ళలో మామూలుగా హెచ్‌బీఏవన్సీ లెస్ దాన్ 5.7 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళను ప్రీ డయాబెటిక్ కింద. ఇందులో కూడా రేంజెస్‌లో మనం చూస్తాము. కామన్‌గా 5.7 కంటే తక్కువ ఉంటే నార్మల్. ఒకవేళ 6.1 అట్లా ఉంటే ప్రీ డయాబెటిక్. అలాగే 6.5 లేకుంటే 7 ఉంటే డయాబెటిక్ కింద చూస్తాం. హెచ్‌బీఏవన్సీ అంటే మన శరీరంలో
యావరేజ్ షుగర్స్ లాస్ట్ 3 మంత్స్ షుగర్స్‌ను మనం చెక్ చేసేదాన్ని HbA1c అంటాము. సో ఇది ముఖ్యంగా మనకు డయాబెటిక్ టెస్ట్‌లో మీరు డయాబెటిక్ ఉన్నారా లేదనేది కన్ఫర్మ్ చేయడం కోసం ఈ టెస్ట్ అనేది చూస్తారు. సో ఎవరికైతే డయాబెటిక్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయితే వెంటనే డాక్టర్‌ని కలవాలి. డాక్టర్‌ని కలిసి దానికి తగినట్లుగా మెడిసిన్ వాడాలి. తర్వాత మీరు 3 మంత్స్ పాటు డైట్ ప్లస్ మెడిసిన్ చేస్తే దాన్ని రివర్సిబుల్ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీ డయాబెటిక్ అయితే ఖచ్చితంగా మీరు డైట్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 3 మంత్స్ టైం అనేది పడుతుంది. నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం కూడా కామన్‌గా అమ్మాయిల్లో చూస్తూ ఉంటాం. సో అమ్మాయిల్లో ఏంటంటే ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకుంటే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, లేకుంటే జీన్స్ వీటి వల్ల కూడా పీసీఓడి వస్తుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న అమ్మాయిలకు వచ్చేసి కామన్‌గా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం, లేకుంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, లేకుంటే హెయిర్ ఫాల్ ఉండడం, లేకుంటే మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇవన్నీ కూడా పీసీఓడి ప్రాబ్లం ఉన్న అమ్మాయిలు వచ్చేసి వాళ్ళు దాని వలన సఫర్ అవుతూ ఉంటారు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు డైట్‌లో వచ్చేసి సీడ్ సైక్లింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఫ్లాక్స్ సీడ్స్, లేకుంటే పంప్కిన్ సీడ్స్, అలాగే చియా సీడ్స్, సీసమ్ సీడ్స్ వీటిని ఉపయోగించి మీరు డైట్ ద్వారా దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు వెయిట్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో పీసీఓడి తగ్గడం కోసం మీరు వెయిట్ లాస్ అవ్వాలి. ప్లస్ సీడ్ సైక్లింగ్ ఈ 2 కూడా మీరు ఫాలో అప్ చేసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్‌ను మీరు కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నప్పుడు మీల్ క్వాంటిటీ ఇంపార్టెంట్, అలాగే మీల్ టైమింగ్స్ ఇంపార్టెంట్, అలాగే మనకు బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అప్ చేసుకోవాలి. అలాగే మనం మైండ్ఫుల్ మీల్ లాగా తీసుకుంటూ ఉండాలి. సో ముఖ్యంగా మీల్ క్వాంటిటీ అన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నప్పుడు అందులో సగానికి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలి. రిమైనింగ్ రైస్ కానీ, లేకుంటే ఎగ్ కానీ, లేకుంటే వెజిటబుల్ కర్రీస్ కానీ, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే 4 ఇడ్లీ తినే పర్సన్ ఒక 3 ఇడ్లీ అంటే ఒక ఇడ్లీ తక్కువ తినగలిగితే ఫుడ్ క్వాంటిటీ మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నట్లుగా చూసుకోవచ్చు. సో బెస్ట్ టైమ్ టు ఈట్ అంటే మనకు తినాల్సిన ఫుడ్ టైమింగ్స్ ఏంటంటే 7-8 మనం లిక్విడ్స్ తీసుకోవచ్చు. 8:30-9 బ్రేక్‌ఫాస్ట్, అలాగే 1-2 లంచ్, అలాగే డిన్నర్ వచ్చేసి 7-8 లేకుంటే 7:30-8:30 మధ్యలో తీసుకోవచ్చు. సో ఫుడ్ టైమింగ్స్ ఫాలో అప్ చేసినప్పుడు మీ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ కానీ, లేకుంటే ఎవరైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకు ఆ ప్రాబ్లమ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ సైకలాజికల్‌గా కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. సో నెక్స్ట్ బ్యాలెన్స్డ్ అండ్ మైండ్‌ఫుల్ డైట్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్‌లో ప్రతి రోజులో కూడా ఫుడ్ గ్రూప్స్ వైస్ అంటే మనకు సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అలాగే మీట్ కానీ ఇవన్నీ కూడా తగిన మోతాదులో తీసుకోగలిగితే దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ అంటాం. అంటే మీ శరీరానికి తగినట్లుగా మీరు ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇప్పటి కాలంలో స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కామన్‌గా చూస్తున్నాము. సో కాకపోతే ఎవరికైతే ఒబేసిటీ, అలాగే ఫ్యాటీ లివర్ లేకుంటే డిస్లిపిడేమియా ఉన్నవాళ్ళు పూర్తిగా స్మోకింగ్ కానీ, లేకుంటే ఆల్కహాల్ కానీ మానేయాలి. లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క లైఫ్ థ్రెటనింగ్ లాగా అంటే జీవితకాలం వచ్చేసి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ మీల్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే మనం తీసుకున్నటువంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మీట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే లీన్ మీట్ తీసుకోవాలి. చికెను, చేప అయితే మంచిది ఆరోగ్యానికి. అలాగే కొన్ని హెల్తీ లిక్విడ్స్ మనకు కామన్‌గా మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు. అంటే జింజర్ టీ కానీ, లేకుంటే సినమాన్ టీ కానీ, లేకుంటే లెమన్ టీ కానీ ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. సో కామన్‌గా మీరు ప్రతిరోజు కూడా డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆరోగ్యం ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందులో మీరు మార్నింగ్ టైంలో 1-2 అవర్స్ వరకు పాటు వాకింగ్ చేస్తే మంచిది. ఎవరికైతే వీలు పడదో వాళ్ళు వారంలో ఒక 3 రోజుల పాటు మీ షెడ్యూల్ అనేది వాకింగ్ కోసం కానీ, లేకుంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ కోసం కానీ మీరు సెట్ చేసుకుంటే మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెడిటేషన్ డైలీ ఒక 10-15 మినిట్స్ పాటు మార్నింగ్ కానీ, లేకుంటే ఈవినింగ్ కానీ చేస్తేనే మీరు సైకలాజికల్‌గా మీరు స్ట్రాంగ్ అవుతారు.
సో, ఇలాగ డైటరీ హ్యాబిట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, లేకుంటే మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ చేయడం ద్వారా ఓవరాల్‌గా మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.